హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక దోస్తులు, మన ఛానల్ పేరు తెలుసు కదా మీకు అందరికి, మన విలేజ్ ముచ్చట్లు. ఇక మన ఛానల్ ని గ్రోత్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఆదరిస్తారు మన ఛానల్ ని. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు ఇస్తారు. ఇక ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక లైక్ కూడా చేసుకోండి దోస్తులు. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మన వీడియోలో ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది, వెంటనే మన వీడియోలు చూడొచ్చు. ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినది కాదల్లా, ఓన్లీ కలుపుతారు మాత్రమే. ఏంది మళ్ళక్క, ఏమేమి విశేషాలు ఉన్నవి ఈ రోజు వీడియోలో? మరి మంచిగా ఉందా? ట్విస్ట్ ఏమని ఇస్తున్నావా? అవును అనిత, ఈ రోజు మాత్రం ఎపిసోడ్ చాలా చాలా బాగుంది. అసలు ఎవ్వరు ఊహించరు. ఇక చాలా అంటే చాలా బాగుంటది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఇట్లా మంచి మంచి ట్విస్ట్లు ఉన్నవి. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 23. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. అది వస్తూనే ఉంది కదా మల్లక్క, ఏడుకు పోయినట్టుంది. మల్లక్క ఏడుకు పోయేస్తున్నావు? ఏ ఏడుకులేదురా, పక్కకు పోయేస్తున్నా. ఏ ఏడుకు వేస్తారా, పక్క ఊర్లో ఆగిరంత పని ఉండే. అదే మన స్వీట్ ఉంది కదా, స్వీట్కి వెళ్ళి సంబంధం అన్న చూద్దాం అని చెప్పేసి పోయినా. ఇక మా అక్కల పిల్లలు అనమాట. ఇంకా పిల్లగాడు మంచిగానే ఉంటాడు, చూడడానికి కూడా మంచిగా పొడుగు ఉంటాడు, ముద్దుగానే ఉంటాడు. ఇంకా ఆ పిల్లగానికి చూద్దాం అన్నట్టుగా పోయినాను. కానీ ఇంకా నాకేమో ఏం అర్థం అయితలేదు. ఈ పిల్ల చేసుకొని మంచిగా ఉంటుందా ఉండదా తెలియదు. మా చుట్టాలల్లే కానీ ఇక అమ్మ మళ్ళా అక్క చూడు వాళ్ళ కొడుకుని ఇష్టపడ్డదంట అని తర్వాత ఇట్లా తెలిస్తే ఇట్లా తెచ్చింది సంబంధం తెలిసి తెలిసి అని అంటారో ఏమో అని ఆలోచనలో పడ్డారా. ఏ ఊకు అక్క, ఎందుకంత పరిశాన్ అవుతున్నావు? ఇంకా పెళ్లి చేయాలనుకుంటే ఎట్లన్నా చెయ్యొచ్చు, ఇంకా అవన్నీ చూడని వద్దు. ఇక నీకు తెలియదు ఏముంది, పోయి అబద్ధాలు ఆడింది కాదు, ఒక పెళ్లి చేయాలంటారు, అట్లే చెయ్యాలి. తెలిసినప్పుడు కదా సూతం. కానీ ఎవరు చెప్తారక్క, అందరు ఇక్కడ అక్కడ మర్చిపోతారు అప్పటి వరకు. నువ్వు అంతగానో ఆలోచిస్తున్నావు. ఏం కాదు, పాటు చూడు చెయ్యి. ఆ పిల్ల ఎన్ని రోజులు అట్లా ఉంటది. ఇక మీ పిల్లగాని మనసు పెట్టుకొని ఏమో ఏం చేయాలనో ఏమో. ఈ స్వీట్ అయితే ప్రశాంతంగా ఉండనిస్తలేదు, అర్థమే అయితలేదు. ఇది ఏమైనా చేసుకుంటదేమో అని భయం అవుతుందో దిక్కు. ఏం అర్థమైతలేదు ఆశల్లా. ఇక వాక ఇంటికి ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు పాప? మా అబ్బా, తల్లిదండ్రులకు ఉన్న ఆలోచన కంటే నీకే ఎక్కువ ఉందిగా. ఏమో ఆడ మంచిగుంటే బాగుండు పిల్ల. నేను కొన్ని టెన్షన్లు అవుతున్నాయి నాకు. మా పిల్లగారు ఇష్టపడ్డానికి నాకు ఈ బాధ. లేదంటే నేను నాదంతా నేను ఉంటుంటే సపడకుండా. ఇంతకీ మీ కూడలు ఏం చేస్తుందకు? దానికేంది, మంచిగానే ఉంది. ఏందో ఏమో మా పిల్లలతో భలే పరిచయం అయ్యింది. ఇక కానీ ఇక మంచిగా ఉంటలేదు జర. అప్పుడంతా ఏ ఊరికి వేసి వచ్చినప్పటి నుంచి జర మారినట్టే అనిపిస్తుంది. అంతే అంటావా అక్క? ఏమో మరి, పిల్లగానితో కూడా లొల్లి గిట్ల పెట్టుకుందో ఏమో రాత్రి. ఇక ఎడమొహం పిడమొహం లాగానే ఉన్నట్టు అనిపించే. ఎందుకక్క, ఏమైంది? ఎంత మంచిగా ఉంటుండే పిల్ల అట్లనే చేస్తుంది ఇప్పుడు మీ కోడలు? ఏమోరా, మరి ఏమనుకుంటుందో ఏమో, ఏం అర్థం అయితలేదు నాకు కూడా. మంచిగా కడిగినది అంత బాగానే. నువ్వు మంచిగా ఉంటలేవు, అప్పటిలాగా లేవు, మీ ఇంటికి వచ్చినాక అని చెప్పి మస్తు మస్తు పొట్టు పొట్టు తిట్టినంటే ఇక సప్పుడు చేస్తలేదు. ఏం లేదమ్మా గట్లా గిట్లా అని చెప్తుంది. ఏ ఏరు వాడిని తెలుస్తున్నట్టే కొడుతుండే ఇల్లు. ఓయబ్బా, గదేంత ఆలోచన, గట్లాంటి ఆలోచనలు చేయనీయకక్క. ఎందుకు? నీకు ఎంతమంది కొడుకులు ఉన్నడే ఒక్కడు, ఆస్తంతా వానికే. మీరు ఇద్దరు కష్టాలు చేస్తారు, ముగ్గురు ముగ్గురు చేస్తారు. ఇక పైసా అంతా ఆయనకే అవుతుంది, కొడుకుకే కదా నీ కొడుకే కదా. ఎందుకు ఆ పిల్ల గట్ల ఆలోచిస్తుంది? పిచ్చి పట్టిందా ఏంటి ఆ పిల్లకి? గదే కదా అర్థమైతలేదు, ఎందుకు అట్లా చేస్తుందో ఏమో. మరి ఇక నాకేమో అర్థమైతలేదు రా. చూడాలి ఇక ఇట్లానే చేసి ఆ పిల్లని మార్చాలి. అవ్వు గీ అవ్వకేమైంది? గిట్ల తయారైంది, ఎక్కడ పోతుందా ఏంది? ఓ ముసలోడేమో గులుగుతా ఉన్నాడు, కొట్లాడుతున్నట్టున్నాడు. అవ్వుగా. ఓ అవ్వ, ఏమైంది? వచ్చి నువ్వు ఇంతసేపు అవుతున్నా మరి కూడా చూస్తలేవు. ఓ గంటగానం కొట్లాడుతున్నారు ఇద్దరు భార్య భర్తలు. ముసలాయనకి ఏం పని లేదా? ఎప్పుడు ఏదో ఒక లొల్లి పెట్టుకుంటూనే ఉంటాడా నీతోటి? అరే చూడు బిడ్డ, ఎంతసేపు అవుతుంది, జరా ఊరికి పోయేస్తా అంటే ఇంత లేడు. ఇక నేను వస్తా అంటుండు. ఇద్దరిద్దరము ఏడిపోతాం పిల్ల, చెప్పు. చెప్తే ఇంటనే లేడు. ఏడిపోయి నా తోకనేనా ముసలోడు? జరా పోయేస్తా అని చెప్పినప్పుడు ఊకోవాలి కదా. ఏ ఊకాబా, ఏమైతుంది? ముసలం తోలుకొని పోతే గట్ల చేస్తావు? వస్తా అంటుంది కదా, తోలుకొని పోరాదు మరి.
అరే చూడు మల్లవ్వ పిల్లలతో పోతుంది మనవరాళ్ళని ఇట్లా చూడడానికి అని పోతుంది. ఇక నేను వస్తానా నా పిల్లగాని చూడబుద్ధి అవుతుంది, మనవాళ్ళని కూడా చూడబుద్ధి అవుతుంది. వస్తేనే నేను కూడా అంటే ఇంటనే లేదు. ఇంటికాడ ఉండయ్యా పూలు ఇట్లా ఉంటవి, చెట్టు మీదనే ఉంటాయి. పొద్దున ఇంకా రాగానే ఎక్కడెక్కడి నుంచో రావాలవి రావు చెయ్యవు, కోలు కప్పు అనేసి ఇక చెప్తుంది. అరే ఒక్క రోజుకు ఏమైతుంది, నేను కూడా వస్తా తోలుకుపోవి అంటే ముసలానికి ఏం సఖ్య అయితే లేదు నేను వస్తే. ఓయ్ ముసలోడా చక్కగా మాట్లాడు, సఖి గికి అని మాట్లాడుతున్నావు. ఏమొచ్చిందిరా నీకు గట్లా మాట్లాడుతున్నావు? మరి ఏంది నేను వస్తే నీకేం బాధ అవుతుంది? రానిస్తలేవు నన్ను. ఎప్పుడు పోయినా ఒక్కదాన్ని పోతావు, ఇద్దరం ఆల్మొగలం పోయి రావాలి. ఒక్కదాన్ని పోతే నాకు ఎంత కోపం వస్తుంది. నన్ను తోలుకొని పోనే పోను ఏడికి పోయినా సరే. ఇక మళ్ళా తెలిసిన విషయమే కదా, మనకంటే ఫ్రీ బస్ నాయి. ఇక ఫ్రీగా పోయి వస్తాము. ముసలోనికి ఇప్పుడు నేను హైదరాబాద్ పోవాలంటే 100 రూపాయలు పెట్టుకోవాలి. ఇక మంచిగానే రాను పోను రానికనే 300 అవుతుంది. ఇక ఏం లాభం చెప్పు, నేను ఒక్కదాన్ని అయితే ఫ్రీగా పోతా, మంచిగా చూసుకొని వస్తా. ఇక్కడ ఉండి ఇంత తాగుడికి ఇచ్చిపోతా పైసలు. ఇక మంచి తాగుకుంటా కూర్చోకనంట, ఇంత తాగి ఇంత తిని ఉండకనంట నా ఎంబడి వస్తా అంటాడేంది? అసలు నీ అమ్మ, నువ్వు ఫ్రీ బస్ అనేసి నువ్వు పోతున్నావేమో. నేను నా పిల్లల కోసము ఎంత దూరమైనా పైసలు ఖర్చు అయినా సరే పర్లేదు, వచ్చి నేను చూస్తా. అంతేగాని నీకు ఫ్రీ బస్ అనే పోతున్నావు, ప్రేమ లేదా అని నీకు పిల్లల మీద? ఇక ముసలోడు గిట్ల అర్థం చేసుకుంటాడు. ఫ్రీ బస్ అయితే 4 రూపాయలు పక్కకు పడుతుంది అనేసి నేను అంటుంటే నీకు ఇష్టం లేదు, కానీ ఫ్రీ బస్ అయితేనే పోదాం అన్నట్టు ఉన్నావు అని అంటున్నారు. చూసినవారా ఎట్లా నా ముసలోడు నన్ను అర్థం చేసుకునేది? అందుకే ముసలోని ఏడికి తీసుకోబుద్ది కాదు. ఏడిపోయినా నన్నే ఒక మాట అంటాడు. అయినా మా తాతకి నువ్వు అనుమానం అయ్యవనే ముద్దు తయారైపోతున్నావు. కుప్పు గిప్పు పువ్వులు అబ్బో సూపర్ తయారైనవు. అద్దాలు నువ్వు అమ్మ ఇంత అందంగా ఎప్పుడు అనిపించలేదండి, మంచి తయారైనవు. అవును బిడ్డే, నేను తయారైతే మంచిగా ఉంటాను రా. అందుకే ఈ ముసలోడు వస్తాడో లేదో మళ్ళా అని చెప్పేసి తయారుగాను. ఇక ఏడికన్నా పోతే తయారైతా అంతే. ఇక ఈ ముసలోడు అప్పట్లో నాకు బావనే కదా, ఇక ఊరికే మా ఇంటి చుట్టూ తిరుగుతుండే. మామ అత్త అనుకుంటా ఇంకా ఈ అందాన్ని చూసి ఎంబడి పడుకుంటానే పెళ్లి చేసుకుండు. చూసినవా మల్లక్క జర్రంతా పొగిడేసరికి ఇక అందం అందం అని ముసలిది ఈ ఏజ్ లో కూడా ఎట్లా చెప్పబట్టే చూసినవా? తాత మీ అందాన్ని చూసి ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టేదంట. వాయబ్బా మనం చూసినవా ఇక ఆడళ్ళు మనం ఎట్లుంటామంటే గింత పొగిడితే గంత వేసి చూపిస్తారు అందం కోసము. మనం అంటే వయసులో ఉన్న జర్రంతా పర్లేదు చెప్పుకుంటే మంచిగా ఉంటది. ఈ ముసలిది ఏంటి గింత పండు ముసలి అయినాక కూడా అందం గురించి ఓ తెగేసి చెప్తుంది. ఇక వయసప్పుడు ఎట్లున్నదో ముసలిది, అందుకే గంటగానం చెప్తుంది మనకి. ఇంకా మంచిగానే ఉండొచ్చులే, ఇప్పుడే గిట్ల తయారైతుంది ముసలిది అంటే, ఇంకా అప్పుడు ఎట్లా తయారయ్యిందో ఏమో మరి. ఏ నేను వస్తానే, నువ్వు ఏమన్నా అనుకో, నేనైతే వస్తాను. పిల్లగాన్ని చూడాలనిపిస్తుంది, వస్తా నేను. అరే వద్దురయ్యా, బస్ లా ఈయన కింద పడేవు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది నీకు. నువ్వు వేడికొస్తావు, చెప్తే వినవయ్యా. నేను ఈ పిల్లల్ని ఇట్లా తోలుకొని వస్తా గానీ. పోనీ రాదే తాత, తీసుకొస్తదేమో గానీ పిల్లల్ని ఇట్లా ఎందుకు గట్ల ఎంబడతావు? పోనుకో మరి. ఇక ఎప్పుడు గిట్లనే రా, ఎక్కడికైనా పోదామంటే కాలాలు కట్టబెట్టినట్టే మాట్లాడతాడు. ఇక ఏం చేయాలి, ఎట్లా చేతు చెప్పు ఈ ముసలంతోటి? వీడికి పోనీయాడు, ఇంటికానే ఉండవంటాడు. ఈ ముసల్దాన్ అయినాక కూడా గంత కట్టుబాట్లు అవసరమారా నేను? ఏడిపోతా గింత ముసలిగా అయినాక పిల్లల తనకి పోతాం, మన వాళ్ళని చూడాలనిపిస్తుంది. పోయి వస్తా, చూసి వస్తా. ఈ ముసలానికి ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టి రావు నువ్వు అంటాడు. ఏడిపోయి నన్ను ఎంబడి పెట్టుకొని పో అంటాడు. ఏమైనా పడిచి పిల్లలమా మనము జోరుగా పోనీకే? దశ ఇక ఏం మాట్లాడుతున్నావు? పడిచిపిల్లలు అయితేనే పోతారే. గిన్నేళ్ళ నుంచి సంసారం చేసిన వాళ్ళము పక్క పక్క నుండి పోతే ఎవరేమనుకుంటారే? ఇంకా మంచిగోరు ముసలోళ్ళు ఈడు జోడి బాగోరు, గీ టైం వరకు కూడా మంచిగా ఏడిపోయినా మంచిగా పోతుర్రు అని అనుకుంటారు. కానీ చూసినావా దీని మాటలు ఎట్లున్నాయో ఇక. ఇక బస్సు పోతే మధ్యాహ్నం ఉంది రా, 3 గంటలకే ఉంది బస్సు. ఇక ముసలోడు వడనిస్తలేడు, చెయ్యనిస్తలేడు. ఇక ఎట్లా చేస్తున్నా ఏమో నాకేం అర్థం అయితలేదు. సరే పోరయ్యా, పోయి బట్టలు వేసుకుంటా పో, మంచి బట్టలు వేసుకుంటా, ఇక పోదాము. గట్లను మంచిగుంది. అరే మళ్ళా జర చేతులకు పైసలు లేవురా, ఇస్తావారా? ఊరికి పోయేస్తా, పోయి వచ్చినాక ఎట్లా నీ పొలంలోకి పనికి వస్తా కదా. ఏంది అవ్వ కనిపించగానే పైసలు అడుగుతావు? ఇషి నువ్వు కనిపించగానే అడగాలని కాదురా, ఊరికొస్తున్నా చూసిన కదా తయారయ్యే ఉన్నా. ఇక గట్లనే పోతా పోతా మీ ఇంటికి వచ్చి పోదాం అనుకున్నా. అట్లే పైసలు ఇప్పించుకున్నా పోదాము. జర చేతిలో పిల్లలతో అనుకోతున్నా, పైసలు ఉంటే మంచిగా ఉంటది. మా అవ్వ వచ్చింది అని పిల్లలు పైసలు అడుగుతారు కదా, ఇక
ఆడుకుంటారు. ఆడుకుంటూ ఆడుకుంటే ఏమైనా కొనుక్కొచ్చుకోనికి అవ్వ ఇవ్వే అంటే చేత పైసలు లేకపోతే గలీజ్ అనిపిస్తుంది. అందుకే ఇక పైసలనే పెట్టుకున్నాం కొన్ని అనేసి అడుగుతున్నారా. నేనే వద్దాం అనుకున్నా ఇంటికి, నేను వస్తేనే అడగాలని ఏం లేదు నాకు. ఏ ఉట్టిగా అన్నతి ఏమంటావా అని చెప్పేసి ఇస్తగానే నువ్వు వెళ్ళిపోతావు, నా పొలంలోకి వస్తావు కదా పనికి. అంత బాగానే ఉంది కానీ ఎప్పుడు వస్తావే ముసలిదానా ఇంటికి మరి. వాయబ్బా ముసలోడు కూడా సోప్ టాప్ తయారు వచ్చింది కదనే. వాయమ్మో ఏందయ్యా ముసలోడు నువ్వు గంతగానము బట్టలు కట్టలేసినావు, చిన్న పిల్లగాడు సోర పిల్లగాడు వేసినట్టు వేసినావు. ఏ నీకు తెలియంది ఏముంది మళ్ళా మా పిల్లగాని సైజు మా పిల్లగాని బట్టలు వచ్చినప్పుడు అల్లుడు వేసిపోతాడు. ఇక గవి వేసుకుంటా నేను కూడా. ముద్దుగానే ఉన్నవే తాత, మంచిగా ఇక నిగలాడుతున్నావు బట్టలల్లా. అబ్బో భలే సూట్ అయినాయిగా నీకు, ముసలితనం నీకు ఇంత బాగున్నాయి అంటే వయసు అప్పుడు ఇంత మంచిగా ఉండేటివి నీకు బట్టలు. ఏ ఏమైంది మళ్ళా గిట్ల ఒకడ పట్టకి ముసలోని ఇక నెత్తిలెక్కి కూర్చుంటాడు ముందే. చూసినావే నన్ను ఎట్లా ఒకటి చూసినావా, ఈ వయసులో కూడా అట్లా కనిపిస్తా నేను అని అంటాడు. ఇక ఏం చేతప్ప ఎన్నో ముప్పియాలి, ఫస్ట్ పైసలు ఇప్పించుకొని పోవాలిగా. సరే గాని మళ్ళా గిరిగిరా పైసలు ఇక పోతాము, బస్సు టైం అవుతుంది. సరే బట్టే ఇస్తా, ఎందుకంత గులుక్కుంటున్నావు, అటు తీసుకో. ఇష్ట బిడ్డ నీకు మళ్ళా పనికి పోతే ఇక ఇస్తా, లేదంటే నీ దగ్గరికి కూలికొస్తా. ఇక టైంకి ఇచ్చినావమ్మా, ఎంత మంచిదానివే నువ్వు. మళ్ళా జర్ర పని ఉండే పైసలు కావాలన్నా అంటే ఇంకా ముందు ఆలోచించి పుట్టిస్తుంది బిడ్డ. ఎంత మంచి గుణం ఉంది చూడు. సరేనే అవ్వ ఇక నేను పోతా మరి. ఏ ఇక పైసలు ఇక్కడ ఏ జేబులో పెట్టుకుంటా, గాడి ఎట్లా పట్టుకుంటావే. ఏ పావయ్యా ముసలయ్యా నువ్వు ఒకటి ఊకే నడువు ఇస్తగాని పెట్టుకుందు జేబులో గాని. అటు తీసుకో, పెట్టుకో జేబులో, మంచిగా భద్రంగా పెట్టుకో. పోయేటప్పుడు పైసలు ఏమైనా పడేసుకునేవు, మంచిగా పట్టుకో. ఏ నేనేమన్నా చిన్న పిల్లగానా అనే గట్లా మాట్లాడతావు, మంచిగా పెట్టుకుంటా పాయిగా. పాప బస్సు పోగల మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకు. సరే గాని ఆధార్ కార్డు పెట్టుకున్నావే. తీసుకున్నాయా నడువుగా. అబ్బో గీ ముసలోళ్ళు ఎడుకు పోతున్నట్టు భలే తయారయ్యారు కదా. వాయబ్బా గీ వయసులో కూడా గింత మంచి తయారయ్యారు, ఏడుకోతుర్రబ్బా గంతగానో ఉరుకుతుర్రు. ఏం బుచ్చయ్య ఏడుకోబోతున్నట్టున్నావు. ఆ ఏడుకోతా నేను ఈ ఊర్లోనే తిరుగుతా, ఇంటికి ఇంటికి తిరుగుకుంటా కూర్చుంటా గాని మీరేడుకోతుర్రు బాగానే తయారయ్యారు. మా పిల్లగాని అనుకోతున్నా మన వాళ్ళను పిల్లగాని చూసి వద్దామని. ఏ ఏ లేదు ఇక చాలా రోజులు అవుతుంది పిల్లలను చూడక, ఇక పోయి చూసన్నా వస్తాము. ఇక ఈ 2 రోజులన్నా ఉందామని చెప్పి పోతున్నాము. అబ్బా ఈ ముసలిది అయితే భలే ముద్దుగా అనిపిస్తుంది. ఇప్పుడే గిట్లుందంటే ఇంకా వయసులో ఎట్లున్నదో ఇవ్వగా. ఎప్పో ఇంత అందంగా ఉందిరా నాయన. ఏమైంది పెద్ద మనిషి గట్ల మళ్ళీ నువ్వు మాట్లాడుతుంటే నా మగడు. ఆ ఏం లేదురా, ఏమో పోతురు కదా ఎందుకని చెప్పేసి ఇక పోదామని చూస్తున్నా. సరేలే పోయిరండి, పోరి పోరి ముద్దని తయారయ్యారు మంచిగానే పోతుర్రు పోరి. సరేలేవే బుచ్చయ్య పోతున్నా నేను. సరే సరే ఓరిగా. అబ్బా ఈ ముసలవను ఇంకొకసారి వెనుకకు మళ్ళీ చూడాలి. ఎంత బాగా అనిపిస్తుంది. మా ముసలి ఎప్పుడు గిట్ల తయారమ్మంట కాదు. ఈమె చూడు ఎంత ముద్దుగా తయారైంది, ఊరిపోతున్నానే. మా అబ్బా ఎంత అందంగా ఉంది ముసలిది. ఈ అమ్మ ఇన్ని రోజులకు కనిపించింది ఇంత అందంగా. అబ్బో ముసలోడు షికార్లకు పోయినట్టుగానే ఉన్నాడు కదా, పొద్దున్న లేసి తిరుగుడు పనే ఉంటది. ఏడికయ్యా పోయింది. ఏడుకోతనే ప్రకృతి అందాలు ఈ రోజు చాలా బాగున్నవి. ఓ ఇక అవి ఆస్వాదించి వస్తున్నా. నాకు తెలుసులే అయ్యా, ఎలాంటి అందాలు ఆస్వాదిస్తావో నాకు తెలియదా అని సంగతి. గాఢం కదా ముసలవ్వ ఇట్లా పోతున్నట్టు కదా, ఎడుకో బాగానే మంచిగానే తయారైంది. చూసినవానే గా ముసలి ఎంత ముద్దుగా తయారైంది. ఎప్పుడైనా నువ్వు తయారైతే అవే ఎన్నిసార్లు చెప్తా గట్ల తయారుగా అవి అని. ఒక్కసారి కూడా వినవు కదనే నా మాట. ఎంతైనా ముసలోడు అదృష్టవంతుడే, పెళ్ళం పల్లె ముద్దుగా తయారైతుంది కదా ఈ వయసులో కూడా. చాలేవయ్యా చాలు. ఈ ముసలోని అయినావు, ఇంత సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు. చూడే నిజంగా ఎంత ముద్దు తయారయ్యారా ఇద్దరు ముసలోళ్ళు. మన ఇద్దరము ఇంక ఎప్పుడు గీ తెల్ల జుట్టు వేసుకొని గిల్లుంగి కట్టుకొని నేను ఉంటా చీర కట్టుకొని నువ్వు ఉంటావు. అగో అది కూడా మంచిగా అని మునిపోతున్నట్టు ఈ వయసులో ఎంత ముద్దుగా తయారయ్యారు. నీకు వయసు పెరిగిందని బుద్ధి పెరగలేదు. ఇక ఏం చిత్రయ్యా నువ్వు అట్లనే తయారైనవు. నడువు పనుంది నాకు ఇంటికాడ. ఇక అట్లా కూలికన పోయేసా తిననీకే కూరగాయల గిట్లా పైసలు లేవు. ఇక శుక్రవారం వస్తే మళ్ళా మార్కెట్ గిట్లా పోయేది ఉంటది. జరా నాకు పనులు చేసుకొని ఇవ్వు. నీ మాటలతోటి నేను టైం పాస్ చేయలేను. నడువు పోదాం ఇంటికి. ఒక బుక్క అన్నం పెట్టి పోదామంటే ఊరంతా తిరిగి వస్తావు. బుక్కడు అన్నం పెట్టుకొని తినరయ్యా ముసలోడా అంటే తిననీక శాత కాదు. నేను పెట్టిందాక తిననంటావు. మరి పెట్టే ముంగట ఏడుకోతావు నువ్వు. అబ్బా ఇక నీ నోరికి తగిలించుకునే తల్లి నడువు పోదాం ఇక.
ఏ ఏమైనా బస్ ఇంకా రాలేదు ఇంటికానేమో గంతాత్రం చేసినావు ఈడ బస్ స్టాప్ ల కంటే గిడ నీడ మంచిగా ఉందానికి చెట్టు కింద నిలబడితే ఏంది బస్ ఇంతవరకు రాకపాయే ఇక ఆగా ముసలోళ్ళు పోయిందాక ఇంటికి రావా ఎట్లా నువ్వు? ఏ నడువే తల్లి ఒక్కసారి ఏదో చెప్పిందంటే ఇంక అదే పట్టుకొని కూర్చుంటా వీడ నడువు పోదాం ఇంటికి. అబ్బా ఇంకోసారి చూసిపోతా ముసలామని. అరే భలే ఉంది. ఆ ముసలి మొత్తం దెబ్బ పోవాలి ఇక. వస్తే ముసల్దానా ఇంకోసారి నువ్వు ఇట్లా తయారు కాకు. ఏమైందయ్యా ఏమైంది? తయారైతే మరి బయటకు పోయినప్పుడు తయారు కాకుండా పోతారా ఏంది? తయారుగా వేగానే గిన్నె సోకులు చేసుకునే అవసరం లేదు. ముసల్దాని అయినవు అవసరం ఆగి ఇప్పుడు ఇవన్నీ సోకులు. వచ్చేటోడు పోయేటోడు నిన్ను చూసుకుంటూనే పోతుర్రు. గట్ల చెప్పు గదే నాని బాధ. మరి ఇక మరి ఎట్లుండాలయ్యా గిట్ల తయారైనవు కాకు అంటే ఇంకెట్లుంటారు? చూస్తారు మంచి తయారైతే ఎవరన్నా చూస్తారు. అబ్బో భలే తయారైందా ముసలామే అనుకుంటారు. మరి నేను గప్ప నుంచి గట్ల ఎడకన పోతే మంచి తయారైతా. మరి ఇప్పుడు కావద్దని ఎందుకు అంటున్నావో మరి? గదే చెప్తున్నాను ఏ గిప్పటి నుంచి తయారు కాకు ఇట్లా. ఇక ఈ ముసలోనితోటి ఎప్పుడు ఇది దేశం అయిపోతుంది ఇక. అందుకే నేను రావద్దని చెప్పిన. వాయబ్బా ఈ రోజు ఇంట్లో ఎవ్వరు లేరు. ఇక ఎట్లయినా సరే బావని చూడడానికి బయటికి వెళ్ళాలి. బావ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళి బావని చూడాలి. ఎట్లయినా సరే ఈ రోజు బావని చూడవలసిందే. చాలా రోజులు అవుతుంది బావని చూడక. అసలు ఎట్లా చూడాలా అని ఆలోచనలో ఉన్నా. ఈ రోజు మంచిగా టైం దొరికింది. డాడీ ఎట్లాగో బయటికి వెళ్ళిండు. అమ్మ అయితే పడుకున్నట్టుంది. ఇక మెల్లగా ఇప్పుడే జంప్ అవ్వాలి నేను. మమ్మీ ఒక గంట సేపు ఇవ్వకుండా ఉంటే బాగుండు. ఒరే బాబా నీకు టార్చర్ పెడతారా? ఇక ఉంది పట్టు నీకు ముందు ముందు టార్చర్ నాతోటి సుజాతకి నీకు. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తే నువ్వు నన్ను ఇట్లా చేస్తావా? ఏమో సౌండ్ వస్తుంది ఇంట్లో. ఓ పిల్లి ఇంత భయపడ్డానే మమ్మ ఇట్లా లేచిందేమో అని 10 minutes లో బావతో మాట్లాడేసి బావని చూసి వచ్చేసేయాలి నేను.